ఫస్ట్ మనం ఒక పేమెంట్ అనుకుంటాం. పేమెంట్ అనుకున్నప్పుడు నీట్‌గా చేస్తూ ఉంటారు. తర్వాత కుదరదండి అంత పేమెంట్ అవ్వవంటే మనకు కూడా చివరికి ఇలా చేస్తారు. ఈ ఈ హాఫ్ అవర్స్ బావుంటది. ఈ హాఫ్ అవర్స్ అయిపోయినట్టే దాని పని. సో, ఇలాంటి క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరినీ మీరు ఫేస్ చేయాలంటే టాలెంట్, స్కిల్‌తో పాటు మైండ్ సెట్ చాలా అవసరం. మీరు కూడా ఒక బిజినెస్ పర్సన్ లాగా ఆలోచించాలి. కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఎలా ఆలోచించాలి? ఒక మేనేజర్ లాగా ఎలా ఆలోచించుకోవాలి? అవకాశాలు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీరు మిమ్మల్ని మీకోసం ఆలోచించుకోవాలి. అందుకనే సక్సెస్ సాధించడం చాలామంది ఏమంటుంటారంటే వాళ్ళని చూసి సక్సెస్ చాలా ఈజీ. ఈజీగా అయిపోవచ్చులే అనుకుంటారు. చూడండి ఎన్ని రిస్క్స్ ఫేస్ చేయాలి, డిసిప్లిన్‌గా ఉండాలి, లేట్ నైట్స్ ఉంటుంది, డిసప్పాయింట్మెంట్స్ మనకి కొన్నిసార్లు మన దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది, మిస్ అయిపోతుంది. ఆ టైంలో నువ్వు డిసప్పాయింట్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా నిలబడగలవా? అటువంటి మైండ్ సెట్ ఉందా నీకు? చూడండి ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. టైం మేనేజ్‌మెంట్ లేదంటారు. సార్ నేను ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవాలి, నాకు టైం కుదరట్లేదు అనుకుంటారు. కానీ ఎంతసేపు మనం టైంని వేస్ట్ చేస్తున్నాం? పొద్దున్న లేచినప్పటి నుంచి మార్నింగ్ మనం లేస్తున్నాం. ఏస్తాం ఫోన్ ఎంతసేపు తీసుకున్నాం? మన డైలీ మనం 3-4 అవర్స్ మనం ఫోన్ తీసుకుంటాం. ఇంత టైం అనవసరంగా వేస్ట్ చేస్తుంటాం. ఆ టైంలో నేను కొత్తగా ఏమైనా చేయగలనా? అసలు ఎవరున్నారు? టాప్ ఇండస్ట్రీ మీ ఇండస్ట్రీలో మీకు టాప్ ఎవరో తెలియాలి.